Hey guys, Madhu here. So, ఈ ఇంట్రడక్షన్ వీడియోలో నేను మీకు చెప్పబోయేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా యూజ్ చేయాలి, అసలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏవేవి ఉంటాయి వర్షన్స్, అలాగే విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 అలా ఇందులో వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేలిస్ట్లో మీకు చెప్పబోయేది కంప్లీట్ ట్యుటోరియల్స్ అబౌట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, అంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో ఎలా యూజ్ చేయాలి. అలాగే ఈ కమింగ్ వీడియోస్లో మీకు వచ్చేది బిగినర్ నుంచి, అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఏం వస్తుంది, అలాగే అడ్వాన్స్ ఫీచర్స్ వరకు ప్రతి అడ్వాన్స్ ఫీచర్స్ మీకు ఈ ప్లేలిస్ట్లో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఏ కోర్సెస్కి బయట ఉన్న కోర్సెస్ ఉంటాయి కదా, ఏ కోర్సెస్కి వెళ్ళి మాకు ఈ కోర్స్ నేర్పండి, ఆ కోర్స్ నేర్పండి అని అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కమింగ్ వీడియోస్లో నేను చూపించబోయేది బేసిక్స్, అంటే బిగినర్ని దృష్టిలో పెట్టుకుని ఎలా యూజ్ చేయాలి కంప్యూటర్, అలాగే బిగినర్స్ అయిన తర్వాత ఇంటర్మీడియట్, అలాగే అడ్వాన్స్ ఆప్షన్స్. సో మీరు బయట నేర్చుకున్న బేసిక్స్ చెప్తారు, మహా అయితే ఇంటర్మీడియట్ చెప్తారు, మీకు ఎవరో వచ్చి అడ్వాన్స్ ఫీచర్స్ అనేది విండోస్ 7లో ఎవరు చెప్పరన్నమాట. సో ఈ కమింగ్ వీడియోస్లో నేను ఎలా యూజ్ చేయాలి అన్నది చెప్పబోతాను. అలాగే కమింగ్ వీడియోస్లో మీకు ప్రతి ఆప్షన్ విండోస్ 7 ఆప్షన్ గురించి చెప్పబోతాను. దయచేసి మీరు ఫార్వర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేయొద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక సింగిల్ ఇమేజ్ 1000 వర్డ్స్తో సమానం, చూసారా. సో ఒక 1000 వర్డ్స్ అవుతే మనకి అర్థవచ్చు, అర్థకపోవచ్చు. ఒక్క సింగిల్ ఇమేజ్ చదివితే చాలు మనకి అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా వీడియో అనే కమింగ్ వీడియోస్లో ఏదైనా వీడియో అర్థం అవ్వకపోతే మీకు ఆ వీడియో కిందే కామెంట్ బాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఆ కామెంట్ బాక్స్ యూజ్ చేసుకుని మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అందులో అడగండి. నేను మీకు వితిన్ 24 అవర్స్ లేదా 12 అవర్స్లో రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తానన్నమాట. అలాగే మీరు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కింద కనబడుతుంది, ఆ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఏదైతే నేను ఇప్పుడు కమింగ్ వీడియోస్లో పెడుతున్నానో గో యాప్స్ తెలుగు ఛానల్లో ఆ ప్రతి వీడియో మీకు మెయిల్కి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా వీడియో నచ్చినట్టయితే దాన్ని మాకు చెప్పచ్చు. ఎలా అనుకుంటున్నారా, ఆ కింద లైక్ బటన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే చాలు ఆ వీడియో మీకు నచ్చినట్టు మేము అర్థం చేసుకోగలం. సో మన విండోస్ 7 ట్యుటోరియల్స్ని మొదలు పెడదాం. ఆన్ టు ద నెక్స్ట్.